ఇగువానాలకు తలపైన మూడవ కన్ను ఉంటుంది. ఇది కాంతి మరియు ప్రమాదాలను గుర్తించడానికి సహాయపడుతుంది, కానీ ఇది ఆకారాలను చూడదు. ఇగువానాలు తమ నాలుక ద్వారా వాసనను అనుభవిస్తాయి. ప్రమాదం సంభవించినప్పుడు ఇగువానాలు తమ తోకను స్వయంగా తొలగించుకుంటాయి. కొన్ని వారాలలో గాయపడిన ప్రదేశంలో కొత్త తోక పెరగడం ప్రారంభమవుతుంది. ఇగువానాలు ముక్కు ద్వారా అదనపు ఉప్పును తుమ్మడం ద్వారా బయటకు తోసివేస్తాయి. ఇగువానాలు స్వీయ రక్షణ కోసం తమ తోకను చుట్టి దాడి చేస్తాయి. తల్లి ఇగువానా ఇసుకలో బుడ్లను పూడ్చి వదిలివేస్తుంది. బుడ్లలింగం ఇసుక ఉష్ణోగ్రత ద్వారా నిర్ణయించబడుతుంది. పొదగడం తర్వాత శిశువు ఇగువానాలకు వాటి కడుపుకు జతచేయబడిన గరుడు చుట్ట ఉంటుంది. అవి దీన్ని శోషించుకొని జీవిస్తాయి. ఆ తరువాత మాత్రమే అవి మొక్కల ఆహారం తినడం ప్రారంభిస్తాయి. ఇగువానాలు ఉష్ణోగ్రత, మానసిక స్థితి మరియు ఆరోగ్యం అనే వాటి బట్టి తమ శరీర రంగును మార్చుకుంటాయి. క్రోమాటోఫోర్స్ అనే ప్రత్యేక చర్మ కణాల ద్వారా రంగు మార్పు జరుగుతుంది. ఇగువానాలకు అద్భుతమైన దృష్టి మరియు రంగు దృష్టి ఉంటాయి. ఇగువానాలు చిన్న రాళ్లను మింగుతాయి. ఈ రాళ్లు కడుపులో నిల్వ చేయబడతాయి మరియు ఆహారాన్ని పిండి వేయడానికి సాధనాలుగా పనిచేస్తాయి. అవి 2 వారాలలో మూత్రపిండాల ద్వారా బయటకు తోసివేయబడతాయి.